అయితే గోదావరి బ్యాక్డ్రాప్లో ఆంధ్ర బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి సినిమా కంపల్సరీగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఉంది. అదిరిపోయింది సినిమా, చాలా బాగుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ కలెక్షన్స్, మోర్ దాన్ 100 crores వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, అంటే విశ్వక్సేన్ కెరియర్లో ది బెస్ట్ మూవీ కావచ్చా? కంపల్సరీ అవుతుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ ఎరగదీశాడు ఉంటుందని. యాక్షన్ సీన్స్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్షన్, ఫుల్ బ్యాక్ ఆఫ్ యాక్షన్ మూవీలా ఉంది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంది. చూద్దాం, మేమైతే హ్యూజ్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విశ్వక్సేన్ అన్న అడిగితే నేను నందమూరి ఫ్యామిలీకి ఫుల్ డై హార్డ్ ఫ్యాన్ అంటారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ మాట వినగా? ఇంకా అంతకంటే ఏముంది, ఇంకా ఒక విశ్వక్సేన్ లాంటి హీరో కూడా నందమూరి అభిమాని, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని, బాలేబాబు అభిమాని, అంటే ఇంకేం కావాలి? చాలా ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు. మన కృష్ణమ్మ మూవీలో వచ్చిన మన సత్యదేవ్ కానివ్వండి, ఈయన కానివ్వండి, నాగశౌర్య కానివ్వండి, వీళ్ళందరూ చెప్తా ఉంటారు మేము ఎన్టీఆర్ గారికి హ్యూజ్ ఫ్యాను, ఇలా నందమూరి ఫ్యామిలీకి హ్యూజ్ ఫ్యాన్ అని చెప్తా ఉంటారు. ఇంకెంతకంటే ఏం కావాలి? నందమూరి అభిమానికి ఇంకెంతకంటే మాకు ఇంకేం కావాలి? This is what we are expecting from that too young hero like Vishwaksen. He's going to be a future star we are expecting, like in youngsters.